హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా రిలీజ్ అయిన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 దాని గురించి సీజన్ 1-4లో ఏం జరిగింది అనేది షార్ట్గా రీక్యాప్ వీడియో అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 ఆల్రెడీ వాల్యూమ్ 1 రీసెంట్గా రిలీజ్ అయింది November 26న. ఛానల్లో మనం దాని మీద రివ్యూ కూడా చేసాం. పైన కార్డ్స్లో యాడ్ చేస్తాను. ఆ రివ్యూ కావాలనుకుంటే ఆ రివ్యూ చూడండి. కానీ సీజన్ 1-4లో ఏం జరిగింది అనేది షార్ట్గా ఎవ్రీ సీజన్లో మెయిన్ పాయింట్స్ని ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో ఈ వీడియో చూసి మీరు డైరెక్ట్గా సీజన్ 5 చూసేయచ్చు. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 1 ది బిగినింగ్ ఆఫ్ ద అప్సైడ్ డౌన్, అంటే ది అప్సైడ్ డౌన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది 1983లో స్టార్ట్ అవుతుంది. హాకిన్స్ ఇండియానాలో విల్ బయర్స్ అనే ఒక చిన్న అబ్బాయి అకస్మాత్తుగా మిస్ అయిపోతాడు. అతడి స్నేహితులు మైక్, డస్టిన్, లోకాస్ విల్ కోసం వెతుకుతుండగా ఎలెవెన్ అనే ఒక విచిత్రమైన అమ్మాయిని వాళ్ళు కలుసుకుంటారు. ఎలెవెన్కి మనసుతో వస్తువులను కదిలించగలిగే శక్తులు ఉంటాయి. ఆమె హాకిన్స్ ల్యాబ్ నుంచి తప్పించుకుని బయటకు పారిపోతుంది. అయితే హాకిన్స్ ల్యాబ్లో జరిగిన ప్రయోగాల వల్ల ఎలెవెన్కి అనుకోకుండా మరో చీకటి ప్రపంచానికి, అంటే అప్సైడ్ డౌన్కి గేట్ తెరుస్తుంది. ఈ లోకం నుంచి వచ్చిన భయంకరమైన రాక్షసుడే డెమోగార్గన్ విల్లుని కిడ్నాప్ చేస్తాడు. ఎల్ తన శక్తులను ఉపయోగించి డెమోగార్గన్ని నాశనం చేస్తుంది, కానీ తను కూడా మిస్ అయిపోతుంది. జోయిస్ విల్ తల్లి అలాగే చీఫ్ హాపర్ కలిసి విల్ని కాపాడతారు. ఇక్కడతో సీజన్ 1 ఎండ్ అవుతుంది. తర్వాత సీజన్ 2 ది మైండ్ ఫ్లేయర్ ఆధిపత్యం. ఇది 1984లో స్టార్ట్ అవుతుంది. విల్ మళ్ళీ తిరిగి వస్తాడు, కానీ అప్సైడ్ డౌన్ అతడి మనసుపై ప్రభావం చూపుతూనే ఉంటుంది. ఈసారి డెమోగార్గన్ కంటే శక్తివంతమైన మైండ్ ఫ్లేయర్ అనే ఒక షాడో మాన్స్టర్ విల్ని తన అధీనంలోకి తీసుకుంటుంది. మైండ్ ఫ్లేయర్ హాకిన్స్ చుట్టూ ఉన్న సొరంగాల ద్వారా డెమోడాగ్స్ అని పిలువబడే రాక్షసుల్ని, ఆ సైన్యాన్ని తయారు చేస్తూ ఉంటుంది. ఈ సీజన్లో ఎలెవెన్ తిరిగి వచ్చి తాను హాపర్ రక్షణలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆమె తన గతాన్ని, తల్లిని మరియు తనతో పాటు ల్యాబ్ నుంచి తప్పించుకున్న ఇతర టెస్ట్ సబ్జెక్టుల గురించి తెలుసుకుంటుంది. ఇక ఈ సీజన్ ఎండింగ్ హార్పర్ మరియు ఎలెవెన్ కలిసి హాకిన్స్ ల్యాబ్ కింద ఉన్న అప్సైడ్ డౌన్ గేట్ని మూసేస్తారు. మైండ్ ఫ్లేయర్ అప్సైడ్ డౌన్ని బంధించి విల్కి స్వేచ్ఛను కల్పిస్తారు. ఇక్కడతో సీజన్ 2 ఎండ్ అవుతుంది. ఇక సీజన్ 3 ది స్టార్ కోర్ట్ యుద్ధం. ఇది 1985లో నడుస్తూ ఉంటుంది. ఈ సీజన్లో హాకిన్స్లోని ఒక కొత్త స్టార్ కోర్ట్ మాల్ కింద రష్యాకు చెందిన ఒక రహస్య స్థావరం ఉన్నట్టు తెలుస్తుంది. వారు కూడా మళ్ళీ అప్సైడ్ డౌన్ గేట్ని తెరవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక గేటు తెరవడంతో మైండ్ ఫ్లేయర్ మళ్ళీ తిరిగి వస్తుంది. ఈసారి అది మనుషులను ఉపయోగించి వాళ్ళ శరీరంలో ఒక పెద్ద మాంసం ముద్ద రాక్షసుడిని తయారు చేస్తుంది. తర్వాత ఈ కథ వివిధ గ్రూపులుగా సెట్ అవుతుంది. ఎవరెవరంటే స్టీవ్, రాబిన్, డస్టిన్, ఎరికా వీళ్ళందరూ కలిసి రష్యన్ స్థావరాన్ని కనుక్కోవడానికి వెళ్తారు. ఇక మిగిలిన వాళ్ళు ఎల్, మైక్, మ్యాక్స్ వీళ్ళందరూ కలిసి మైండ్ ఫ్లేయర్తో పోరాడతారు. ఇక ఈ సీజన్ ఎండింగ్ ఏం జరుగుతుందంటే ఫైనల్ యుద్ధం మాల్లో జరుగుతుంది. జోయిస్ మరియు హాపర్ రష్యన్ గేట్ను మూసేయడానికి ప్రయత్నిస్తారు. గేటు మూసేయబడుతుంది కూడా, కానీ ఈ క్రమంలో చీఫ్ హాపర్ ప్రాణాలు కోల్పోయినట్టు భావిస్తారు. విల్ బయర్స్ కుటుంబంతో సహా హాకిన్స్ను వదిలి వెళ్ళిపోతుంది. ఇక్కడతో సీజన్ 3 ఎండ్ అవుతుంది. ఇక సీజన్ 4 వెక్నా మరియు హాకిన్స్ యుద్ధం. ఇది 1986లో నడుస్తూ ఉంటుంది. ఎలెవెన్ కాలిఫోర్నియాకి వెళ్ళిపోతుంది, కానీ హాకిన్స్లో కొత్తగా భయంకరమైన రాక్షసుడు వెక్నా ప్రత్యక్షమవుతాడు. వెక్నా తమ గతాన్ని తలుచుకుని బాధపడే టీనేజర్ని లక్ష్యంగా చేసుకుని వారిని భయంకరంగా చంపుతూ ఉంటాడు. వెక్నా మరెవరో కాదు, హాకిన్స్ ల్యాబ్లో ఎలెవెన్ కంటే ముందున్న మొదటి టెస్ట్ సబ్జెక్ట్ హెన్రీ క్రీల్ 001. చిన్ననాటి ఎలెవెన్ తన శక్తులతో 001ని అప్సైడ్ డౌన్లోకి పంపించేయడం వల్ల అతను వెక్నాగా మారాడని తెలుస్తుంది. హాపర్ రష్యాలో జైల్లో బతికే ఉన్నట్టు జోయిస్ కనుగొంటుంది. అతను కాపాడేందుకు ప్రయత్నిస్తుంది. వెక్నా నలుగురిని చంపితే ఆ నలుగురు మరణాల ద్వారా హాకిన్స్లో అప్సైడ్ డౌన్కి గేట్లు తెరుచుకుంటాయని తెలుస్తుంది. మ్యాక్స్ వెక్నాకి ఎరగా మారాలని నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఈ సీజన్ ఎండింగ్ మ్యాక్స్ ప్రాణాల మీదకి వచ్చేస్తుంది, కానీ ఎలెవెన్ తన శక్తులతో దూరం నుంచే వెక్నాని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. డస్టిన్, ఎడ్డీ మాన్సన్ అప్సైడ్ డౌన్లో రాక్షసులతో పోరాడుతూ ఉన్నప్పుడు ఎడ్డీ చనిపోతాడు. వెక్నా గాయపడతాడు, కానీ 4వ గేట్ని తెరిచేస్తాడు. చివరికి హాకిన్స్ నగరం మధ్యలో ఒక పెద్ద బీటలు ఏర్పడి అప్సైడ్ డౌన్ వాస్తవ ప్రపంచంలోకి విస్తరించడం స్టార్ట్ అయిపోతుంది. ఎలెవెన్ మరియు గ్రూప్ మళ్ళీ కలుస్తారు. యుద్ధం మొదలవుతుంది. ఇక్కడతో ఈ సీజన్ ఎండ్ అవుతుంది.
ఇది సీజన్ 1 నుంచి 4 వరకు జరిగిన ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పాను. ఒకవేళ మీరు 1-4 సీజన్స్ చూడకపోతే ఈ పాయింట్స్ తెలుసుకొని మీరు డైరెక్ట్గా సీజన్ 5 స్టార్ట్ చేసేయచ్చు. సీజన్ 5 వాల్యూమ్ 1 రివ్యూ ఆల్రెడీ నేను ఛానల్లో చేసేసాను. యాడ్ కార్డ్స్లో యాడ్ చేస్తాను లింకు. ఒకవేళ ఎవరైనా చూడకపోతే డైరెక్ట్గా ఆ రివ్యూ చూసి మీరు స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 చూడడం స్టార్ట్ చేయొచ్చు. మొత్తం 4 ఎపిసోడ్స్ రిలీజ్ చేశారు. ఎక్సలెంట్గా వచ్చింది. సీజన్ 5 వాల్యూమ్ 1 ర్యాంప్ అని చెప్పొచ్చు. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను వాల్యూమ్ 2 కోసం. మీరు ఎంతమందికి మీకు ఈ స్ట్రేంజర్ థింగ్స్ వాల్యూమ్ 1 నచ్చింది, వాల్యూమ్ 2 కోసం ఎదురు చూస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాళ్ళ స్ట్రేంజర్ థింగ్స్ అనాలిసిస్ సీజన్ 1-4. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.